చాలా మంది ఒక డౌట్ అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు పూజ చేయాలంటే ఎలా మొదలు పెట్టాలి? ఆచమనం ఎలా చేయాలి? సంకల్పం ఎలా చెప్పుకోవాలి? పూజ చేస్తే నిజంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడికి మన పూజ అవసరం లేదు. మనకే అవసరం. రోజు 10 నిమిషాలైనా దేవుడి ముందు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కోపం తగ్గుతుంది. ఏ పని చేసినా ధైర్యం వస్తుంది. ముఖ్యంగా మనలో ఒక క్రమశిక్షణ అనేది అలవాటవుతుంది. అందుకే రోజులో కొంచెం సేపు అయినా, అది పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే, ఒక్క 10 నిమిషాలు దేవుడికి సింపుల్గా పూజ చేయడం అలవాటు చేసుకోండి. అసలు పూజకు ముందు ఏం చేయాలి? పాయింట్ వైజ్ నేను చెప్తూ ఉంటాను, చక్కగా చూసి చేసుకోండి. ఉదయమే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేశాక శుభ్రమైన బట్టలు వేసుకోండి. అంటే ఉతికిన బట్టలు ఏదైనా సరే వేసుకోండి. తర్వాత చక్కగా గడప దగ్గర ముగ్గులు వేసి పువ్వులు పెట్టి అగరబత్తి పెట్టండి. తులసి దగ్గర కూడా చక్కగా పువ్వులు పెట్టి దీపం పెట్టి అగరబత్తిని పెట్టండి. తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసి చక్కగా పూలతో అలంకరించుకొని దీపం వెలిగించండి. తర్వాత దేవుడికి అగరబత్తులు చూయించండి. ఇప్పుడు ఆచమనం ఎలా చేసుకోవాలి అంటే 2 పంచపాత్రల్ని మీకు పూజా స్టోర్లో ఈజీగా దొరుకుతుందండి. పంచపాత్రలు తీసుకోండి. అలాగే ఒక ఉద్దరిని కూడా తీసుకోండి. లేదు మాకంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు 2 గిన్నెలు తీసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చక్కగా 2 గిన్నెలు తీసుకొని ఒక స్పూన్ తీసుకోండి. మొట్టమొదట ఎడమ చేత్తో ఒక స్పూన్ నీళ్లు తీసుకొని ఫస్ట్ కుడి చేతిలోకి పోసి చెయ్యి కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఆడవాళ్ళు మళ్ళీ రెండవసారి చేతిలో నీళ్లు తీసుకొని కుడి చేతిలోకి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 3 సార్లు నీళ్లు తాగాలి. 4వసారి చెయ్యి కడుక్కోండి. అదే మగవాళ్ళు అయితే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు నీళ్లు తాగి 4వసారి చెయ్యి కడుక్కోండి. ఇలా చేసిన తర్వాత అంటే ఇది మన శరీరము మనసు ప్రశాంతంగా ఉండడానికి చేసే చిన్న ఆచారం, అంతేగాని చాలా క్లిష్టమైన పని అయితే కాదు. దీని తర్వాత సంకల్పం ఎలా చెప్పుకోవాలి? చాలా మంది సంకల్పం అంటే పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలు చెప్పాలేమో అనుకుంటారు. కానీ ప్రతిరోజు సంకల్పం చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఈ పూజ ఎవరి కోసం చేస్తున్నాము, ఎందుకోసం చేస్తున్నాము అని మన మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోవడం అన్నమాట. ఇది సంవత్సరం మాసంతో పాటు చెప్పుకోవాలి. సపోజు ఇప్పుడు మీరు శ్రావణ మాసంలో ఉన్నారనుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరే మాసే శ్రావణ మాసే పక్షే శుక్లపక్షే వాసరే శుక్రవాసరే గోత్రం, మీ గోత్రం చెప్పుకొని మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని నేను నా కుటుంబం ఎప్పుడు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా దీవించు స్వామి అని చెప్పడమే సంకల్పం. ఇక్కడ ముఖ్యమైనది మన భక్తి. మీరు ఎలా చెప్పినా దేవుడు స్వీకరిస్తారు. తర్వాత చక్కగా వినాయకుడికి పూజ చేయండి. కొంచెం అక్షింతలు తీసుకొని ఓం గం గణపతయే నమః అని అనుకొని అక్షంతలను స్వామివారికి చూపించండి. తర్వాత ధూపం దీపం చూపించి కుదిరితే చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. తర్వాత మీ దగ్గర శివలింగం ఉంటే కొంచెం నీళ్లు స్వామివారికి పోసి ఆ నీళ్లను మీ నుదుటిన రాసుకోండి. నేనైతే ఇలానే చేస్తాను, నాకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. తరువాత మీకు ఏదైనా శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ మీ ఇష్ట దైవంకి సంబంధించినవి ఏదైనా సరే వస్తే చక్కగా చదువుకోవచ్చు. లేదు మాకు అవన్నీ రావు అనుకుంటే నేను మీకు ఇక్కడ చిన్న మంత్రాలు కొన్ని ఇస్తాను. నిత్యం అవి చక్కగా చూసి చదువుకోండి చాలు. ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద శ్లోకాలు స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. రాని వాళ్ళు నెమ్మదిగా చూసి చదువుకుంటూ ఉంటే నోటికి వచ్చేస్తాయి. దాని తర్వాత మీ ఇంట్లో ఏదైనా పండు కానీ ఉంటే నైవేద్యంగా పెట్టండి. లేదు అనుకుంటే పాలు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. తర్వాత కర్పూరంతో హారతించి దేవుడికి చూపించి మీరు కూడా కళ్ళకద్దుకోండి. ఏదైనా చిన్న ధూప్ స్టిక్ ఉంటే అది కూడా వెలిగించండి. చాలా మంచిది. చివరిగా ఒక చిన్న మాట, దేవుడా ఈరోజు నేను చేసే ప్రతి పని మంచిగా జరగాలి. నేను నా కుటుంబంతో చక్కగా సుఖ సంతోషాలతో ఉంటూ ఎవరిని బాధ పెట్టకుండా ఉన్న దాంట్లో అవసరమైన వాళ్ళకి సహాయం చేసేలాగా చూడు దేవుడా అని చెప్పుకున్నా చాలు. కొంతమంది ఏమంటారంటే నాకు టైం లేదు, ఇంతసేపు నేను పూజ చేయలేను అనుకుంటారు. ప్రతిరోజు చేస్తూ ఉంటే చక్కగా 10 నిమిషాల్లో మీ పూజ కంప్లీట్ అయిపోతుంది. గంటలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపటి నుంచైనా నిత్య పూజ చేయడం అలవాటు చేసుకోండి. చిన్న దీపం వెలిగించి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ప్రారంభించండి. నమ్మండి, కొద్ది రోజులకే మీలో వచ్చే ప్రశాంతతను, మీ ఇంట్లో వచ్చే పాజిటివ్ ఎనర్జీని మీరే గమనిస్తారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.